పొంగు కామెడీ. పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే అంటారు వెళ్ళను మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొల్లను. డైరెక్టర్ గారు మంచి మూవీ తీసినారు నిజంగా. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. విలన్ అయితే నిజంగా చెప్తున్నా, విలన్ నవాజుద్దీన్ గారు. నిజంగా చెప్తున్నా, విలన్ అయితే క్రికెటర్ అంటే గుర్తొస్తాడు అజారుద్దీన్. విలన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు, విలన్ నజీరుద్దీన్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఎమోషన్ సీన్స్ కి మీ అందరి కంట్ల నుంచి వస్తుంది వాటరు. నిజంగా మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతారు బ్రో. విక్టరీ వెంకటేష్ గారు 1 man పర్ఫార్మెన్స్ చేసిండు. డైరెక్టర్ కి అయితే చెప్తున్నా, దండం పెడుతున్నా నీకు. డైరెక్టర్ చెప్తున్నా కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే అంటారు వెళ్ళను మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొల్లను. మూవీ అయితే నిజంగా బ్రో చాలా బాగుంది. ఎవరిది? వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే నిజంగా మంచి యాక్షన్, మాస్ కూడా ఉంది, ఇందులో ఎమోషన్స్ కూడా ఉంది. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ఆర్జీవి అంటే మీ అందరికి తెలుసు, రామ్ గోపాల్ వర్మ. హీరోయిన్ సూపర్ గా ఉంది, రెహాను శర్మ. నిజంగా మూవీ అయితే అట్లుంది బ్రో. మీ అందరికీ తెలుసు బ్రో, షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ సినిమా చూస్తే మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు. నిన్న చిన్నోడు, ఈరోజు పెద్దోడు. నిజంగా గట్టి పోటీ ఇచ్చిండు. 2 మూవీస్ చాలా బాగున్నాయి. చూసి వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేయండి. 75th ఫిలిం. నిజంగా వెంకటేష్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేసినారు. మూవీ వచ్చి ఫ్యామిలీ మూవీ, అందులో యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది. కొన్ని ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నిజంగా చాలా హై ఉన్నాయి బ్రో. చాలా బాగుంది మూవీ. కామెడీ ఉంది. కామెడీ గురించి కమెడియన్ అవసరం లేదు. విలన్ హిందీ స్లాంగ్ లో డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆ కామెడీ అయితే నిజంగా చెప్తున్నా ఫుల్ జనరేట్ అయింది కామెడీ అయితే. హీరోయిన్ శ్రద్ధ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా చాలా క్యూట్ గా, నీట్ గా, స్మార్ట్ గా ఉన్నారు. నవాజ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి. రైటింగ్ బాగాలే బ్రో. మేబీ, కానీ సినిమా అంతే ఉన్నది. లైక్ సోలో రిలీజ్ వచ్చినా వెళ్తూ వచ్చినా అంతే ఉన్నది కదా. అవును చూడాలా ఆ సినిమా ఎట్లా తీస్తారో అప్పుడు తెలుస్తుంది. ఇది యావరేజ్ టు బిలో యావరేజ్ బ్రో. పొంగు కామెడీ ఏం లేదు బ్రో. చూసినాం. రేటింగ్ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కానీ రైటింగ్ లేదు దానికి ఒక ఐకానిక్ చేయడానికి. జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. సినిమా కూడా అంతే ఉంటుంది, 1 time వాచ్ టైప్. అది పాప యాక్టింగ్ బాగుంది, కానీ ఏం లేదు దానిలో, డెప్త్ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ సీన్స్ అన్నీ. ఆర్యా ఆండ్రియా అని వాడుకోలే అసలు. లైక్ ఆండ్రియా కూడా ఉన్నది, ఆర్యా ఉన్నది వాడుకోలే. ఓన్లీ నవాజ్, వెంకటేష్ హైలైట్ అంతే. ఉంటుంది, కానీ మరీ ఎక్కువ వాయిలెన్స్ బ్లర్ చేసి పడేసింది. సో ఏం ఏర్పడది. సాంగ్స్ అంటే గుర్తుపెట్టుకునే అంత ఏం లేదు. డాన్స్ సీక్వెన్స్లు కూడా ఏం లేవు. ఒక ఓపెనింగ్ సాంగ్ ఉంటుంది అంతే, అదొకటే గుర్తుంది నాకు. సీన్లు ఉన్నాయి, కానీ ఆ మూమెంట్కి తీసుకెళ్ళాడు మనని నేర్పియడానికి. క్యారెక్టర్స్ ఏడుస్తారు, వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి, కానీ మనకి ఏడిపేం రాదు. లైక్ ఏదో చూస్తున్నాం అన్నట్టుంటుంది. ఫ్యామిలీ మూవీ అంటే కాదు, కామెడీ లేదు, ఏం లేదు. స్ట్రైట్ థ్రిల్లర్ కాదు, అట్లయితే కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ థ్రిల్లర్ ఇది. అవి బెటర్, అవే బెటర్. స్టోరీ నచ్చలే నాకు, మిగతా నచ్చినాయి. యాక్టింగ్ నచ్చినాయి. 1.5 to 2 ఇస్తా. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. ఇదే రైటింగే పెద్ద కంప్లైంట్. చిన్న పాప యాక్టింగ్ బాగానే చేసింది, కానీ డెప్త్ ఏం లేదు. లైక్ రైటింగ్ బ్రో, రైటింగ్ అంతే. రైటింగ్ ఏం బాగాలేదు. మిగతాదంతా అందరు కష్టపడ్డారు, ఏర్పడుతున్నది. మిగతాదంతా సినిమాటోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రఫీ, ఫైటింగ్, యాక్టింగ్ కూడా, కానీ డెప్త్ లే రైటింగ్లో. మేబీ చెప్పలేం, కాంపిటీషన్లో ఉంది కాబట్టి రావచ్చు రాకపోవచ్చు తెలియదు. చిన్నోడికి పెద్దోడు పోటీ ఇస్తాడు. ఇస్తుండొచ్చు. సైంధవ్ 1 తీసిండు కదా, సైంధవ్ 2 తీస్తాడు. సీక్వెల్ వచ్చేటట్టున్నది. టీజ్ చేసిండు, ఇంకా వస్తుందో రాదో తెలియదు. అంతా వెయిట్ చేసే అంత ఉన్నారా మరి ప్రేక్షకులు? నాకైతే లేదనిపిస్తుంది.